మాజీ సీఎం కేసీఆర్‌కి పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది ఈ ఇష్యూ. జూన్ 5 లోపు కమిషన్ ఎదుట హాజరు కావాలని కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌ను కమిషన్ నుంచి నోటీసులు రావడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక అసలు ఎందుకు ఇప్పుడు ఈ నోటీసులు? అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతోంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. గతేడాది మార్చి 13న రేవంత్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పటికీ 14 నెలలు పూర్తి కావచ్చింది. కానీ 7 సార్లు కమిషన్ గడువు పొడిగించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 109 మంది ఆఫీసర్లు, వ్యక్తుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులంతా పై స్థాయి అధికారులు చెప్పినట్టే చేశామని కమిషన్ ముందు ప్రస్తావించారు. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆనాటి బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం పెద్దలు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కి కూడా మంగళవారమే నోటీసులు ఇచ్చింది. జూన్ 5లోగా విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించింది. అయితే కేసీఆర్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు హరీష్ రావు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారని అభిప్రాయం పడుతూ నోటీసులు జారీ చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, కుంగిపోవడం, లీకేజీలు వాటిపై కమిషన్ విచారణ చేపట్టింది. దీని నిర్మాణానికి భారీగా నిధులు ఖర్చు చేసింది అప్పటి ప్రభుత్వం. ఇక 2 ఏళ్ల కిందట సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మిగతా బ్యారేజీల్లో సమస్యలు తలెత్తాయి. ఈ వ్యవహారం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఇక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు ప్లాన్, డిజైన్, ఖర్చు, అమలు వంటి అంశాల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ క్రమంలో విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఈ కమిషన్ గడువు మే 31 నాటితో ముగియనుంది. వచ్చే వారం కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని భావించారు. అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ అప్పటి ప్రభుత్వంపై వేలెత్తి చూపారు. ఇక అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన వారిని విచారించకుండా నివేదిక ఇవ్వడం కరెక్ట్ కాదని కమిషన్ అభిప్రాయపడింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కమిషన్ గడువు 7వ పెంచింది. జూలై 31 వరకు అవకాశం ఇచ్చింది. ఈలోగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెలను విచారించనుంది. వారిచ్చిన స్టేట్మెంట్ను నివేదికలో పొందుపరచనుంది. ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత అప్పుడు వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.